నమస్తే, వెల్కమ్ టు హలో డాక్టర్. ఇవాళ హలో డాక్టర్ లో కొలన్ క్యాన్సర్ కు సంబంధించి సలహాలు సూచనలు అందించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఒమేగా హాస్పిటల్స్ నుంచి సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ సిహెచ్ మోహనవంశీ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హలో సార్, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. ఈ ఫస్ట్ కొలన్ క్యాన్సర్ అంటే ఏంటి సార్? కోలన్ అంటే మన బాడీలో ఉండే లార్జ్ ఇంటెస్టైన్, అంటే పెద్ద పేగు అని కూడా అంటాం తెలుగులో. ఈ పెద్ద పేగులో మళ్ళీ రెండు కాంపోనెంట్స్ ఉన్నాయి, పెద్ద పేగు, రెక్టమ్. పెద్ద పేగు అనేది చాలా లాంగ్ ఆర్గన్. స్మాల్ ఇంటెస్టైన్లో మన ఫుడ్ అంతా కూడా, డైజెషన్ అంతా కూడా స్మాల్ ఇంటెస్టైన్లో జరుగుతుంది. స్మాల్ ఇంటెస్టైన్లోంచి అన్డైజెస్టెడ్ ఫుడ్ లిక్విడ్ ఫామ్లో పెద్ద పేగులోకి వస్తుంది. ఆ పెద్ద పేగులో ఆ వాటర్ని అబ్జార్బ్ చేస్తుంది. ఆ పెద్ద పేగు ఈ ఫీకల్ మ్యాటర్ని, మోషన్ని స్టోర్ చేస్తుంది. స్టోర్ చేసి మనం రోజుకు ఒకసారి వదిలిపెడుతుంటాం, ఒకసారి 2 సార్లు వదిలిపెడుతుంటాం. ఇది పెద్ద పేగు. పెద్ద పేగు యొక్క చివరి భాగాన్ని రెక్టమ్ అంటాము. రెక్టమ్, యానల్ కెనాల్. యానల్ కెనాల్ అంటే మల ద్వారం. ఇవన్నీ కూడా ఈ కోలన్ క్యాన్సర్లో ఒక భాగం. కోలన్, తర్వాత రెక్టమ్ అండ్ యానల్ కెనాల్. ఇది ఎవరిలో ఎక్కువగా వస్తుందంటారు? కోలన్ క్యాన్సర్స్ జనరల్గా మెన్లో ఎక్కువ కనబడుతుంటుంది. స్త్రీలలో కన్నా డబుల్ ద ఇన్సిడెంట్స్ పురుషుల్లో ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. భారతదేశంలో కూడా కోలన్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ ఈ మధ్య కాలంలో ర్యాపిడ్గా పెరుగుతోంది. ఇన్ఫ్యాక్ట్ వెస్ట్రన్ కంట్రీస్, పాశ్చాత్య దేశాల్లో, డెవలప్డ్ కంట్రీస్లో కోలన్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ చాలా ఎక్కువ. దీనికి అనేక రకాలైన కారణాలు ఉన్నాయి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నైజీరియా ఈజ్ ఎ వెల్ డెవలప్డ్ కంట్రీ ఇన్ ఆఫ్రికా. వన్స్ అపాన్ ఏ టైమ్, ఈ మధ్య కాలంలో చాలా టర్మాయిల్ జరుగుతుంది. నైజీరియాలో ప్రతి 1,00,000 మందికి సంవత్సరానికి ఒక్కరో ఇద్దరో కోలన్ క్యాన్సర్ బారిన పడుతున్నట్టయితే, న్యూయార్క్ సిటీలో ప్రతి 1,00,000 మందికి సంవత్సరానికి నియర్లీ 200 మంది కోలన్ క్యాన్సర్ బారిన పడుతున్నారు. అంటే ఈ డెవలప్డ్ కంట్రీస్లో ఈ కోలన్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ చాలా ఎక్కువ. భారతదేశంలో కూడా అర్బన్ ఏరియాస్లో ఈ కోలన్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ ర్యాపిడ్గా పెరిగిపోతుంది. మెయిన్ కారణం ఏంటంటే ఒబిసిటీ. ఊబకాయ ఉన్న వాళ్ళలో ఈ క్యాన్సర్ ఎక్కువగా కనబడుతుంది. అలాగే వయసు పెరిగే కొద్దీ ఈ క్యాన్సర్స్ ఎక్కువగా కనబడుతుంటే అందులో ముఖ్యంగా కోలన్ క్యాన్సర్ ఎక్కువగా కనబడుతుంది. సో ఊబకాయము, వయసు పెరిగే కొద్దీ ఈ క్యాన్సర్లు ఎక్కువ కనబడుతుంటాయి. ఇదే కాకుండా మనం తీసుకునే డైట్, ఈ ప్రాసెస్డ్ మీట్, ఫాస్ట్ ఫుడ్స్, వీటి నిండా కూడా హైలీ సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి. అలాగే రెడ్ మీట్ ఎక్కువ తీసుకునే వాళ్ళలో, ఫైబర్ తక్కువగా తీసుకునే వాళ్ళలో, అంటే పీచు పదార్థం తక్కువగా తీసుకునే వాళ్ళు, ఫ్రూట్స్, వెజిటబుల్స్, గ్రీన్స్, ఆకుకూరలు ఇవన్నీ ఎక్కువగా తీసుకుంటూ ఈ రెడ్ మీటు, ప్రాసెస్డ్ మీటు, ఫ్యాటీ ఫుడ్ తక్కువగా తీసుకొని లీన్ బాడీ మాస్ మెయింటైన్ చేస్తే క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఈ ఫైబర్ ఎక్కువగా తీసుకుంటే ఒక చిన్న హైపోథసిస్ ఉంది, కారణం కావచ్చు కాకపోవచ్చు. ఫైబర్ ఎక్కువగా తీసుకుంటే మోషన్ రెగ్యులర్గా, ఫ్రీక్వెంట్గా, చక్కగా రోజుకు ఒకసారి ఫ్రీగా అయిపోతుంది. ఫైబర్ తక్కువగా తీసుకున్నాం, ఈ ప్రాసెస్డ్ మీట్స్, ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకుంటే అందులో ఫైబర్ ఉండదు. సో ఈ కార్సినోజెన్స్ అంటే ఫీకల్ మ్యాటర్లో ఉండే క్యాన్సర్ కారక పదార్థాలు, కార్సినోజెన్స్ ఆ పేగులోనే ఉండిపోతాయి. ఫైబర్ తీసుకుంటే ఏమవుతుంది, రోజు చక్కగా మోషన్ పాస్ చేస్తాం, ఆ కార్సినోజెన్స్ బయటకు వెళ్ళిపోతాయి. ఆ కార్సినోజెన్స్ మన పేగు యొక్క మ్యూకోజా మీద ఎక్కువసేపు పనిచేయకుండా క్యాన్సర్ రాకుండా కాపాడుకోవచ్చు. సో అందుకని హై ఫైబర్ ఫుడ్, పీచు పదార్థం ఎక్కువగా, ఫ్రూట్స్ బెస్ట్. పపాయ, మ్యాంగో, అన్నీ మన దేశంలో దొరికే అన్ని ఫ్రూట్స్లో కూడా ఫైబర్ ఎక్కువ ఉంటుంది. బనానా, మ్యాంగో అన్నిట్లోనూ. స్వీట్ పొటాటో, వెజిటబుల్స్, గ్రీన్స్ ఇవి ఎక్కువగా తీసుకుంటూ ఈ ప్రాసెస్ ఫుడ్ తక్కువగా తీసుకోవాలి. దీంతోపాటు మోస్ట్ ఇంపార్టెంట్, దురలవాట్లకు దూరంగా ఉండాలి. స్మోక్ చేసే వాళ్ళలోనూ, ఆల్కహాల్ తీసుకునే వాళ్ళలోనూ ఈ క్యాన్సర్ ఇన్సిడెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఆల్కహాల్ తీసుకునే వాళ్ళలో, ఆల్కహాల్ ఎక్కువగా తీసుకునే కొద్దీ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఇంకా స్టీప్గా పెరిగిపోతాయి. ఇది వెరీ ఇంపార్టెంట్. సో దురలవాట్లకు దూరంగా ఉండాలి. వెయిట్ పెరగకుండా రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తూ, ఫిజికల్ ఎక్సర్సైజ్ వెరీ ఇంపార్టెంట్. ఈ ఆఫీస్లో కూర్చొని టాప్ బాసెస్ అనమాట, ఎప్పుడు ఆఫీస్లో కూర్చొని సిస్టమ్ ముందు పనిచేస్తూ ఆర్డర్స్ ఇస్తూ ఉండే వాళ్ళలో కోలన్ క్యాన్సర్ ఎక్కువగా ఉంటుంది. బాగా ఎక్కువగా పనిచేసే వాళ్ళలో కోలన్ క్యాన్సర్ తక్కువగా ఉంటుంది. ఫిజికల్ యాక్టివిటీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇదే కాకుండా ఇన్ఫ్లమేటరీ బవల్ డిసీజెస్ అని, అల్సరేటివ్ కోలైటిస్, క్రాన్స్ డిసీజు, ఈ డిసీజెస్ ఆల్రెడీ ఉన్న వాళ్ళలో కోలన్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఫెమిలియల్ అంటే జెనెటిక్. అప్రాక్సిమేట్లీ 100కి ఒక 5 to 10% ఆఫ్ కేసెస్ ఫ్యామిలీ హిస్టరీ ఉంటుంది. ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ కోలన్ క్యాన్సర్ ఉండవచ్చు, ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ పాలిప్స్ ఉండవచ్చు. పాలిప్స్ అంటే బుడిపలు. ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ పాలిప్స్ ఉన్న, పర్సనల్ హిస్టరీ ఆఫ్ పాలిప్స్ అంటే ఇంతకుముందు ఎప్పుడో పాలిప్ ఉండి
ఆ పాలిపెక్టమీ చేయించుకొని అది నార్మల్గా ఉన్నా మళ్ళీ పాలిప్స్ వచ్చే అవకాశాలు, మళ్ళీ ఆ పాలిప్స్ క్యాన్సర్గా మారే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో అలాగే క్యాన్సర్ వంశపారంపర్యమైన జబ్బు కాదు, కానీ కోలన్ క్యాన్సర్ కనుక ఉన్నట్టయితే వారి పిల్లల్లో ఈ క్యాన్సర్ వచ్చే అవకాశాలు నార్మల్ పాపులేషన్ కన్నా కొంచెం ఎక్కువగా ఉంటాయి. ఇదే కాకుండా కొన్ని జెనెటిక్ ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయి. జెనెటిక్ ఫ్యాక్టర్స్ అంటే వాళ్ళకి జెనెటిక్ మ్యూటేషన్ వలన ఫ్యాప్ జీన్ అంటారు, ఫెమిలియల్ ఎడినోమాటస్ పాలిపోసిస్ కోలే, అలాగే ఫెమిలియల్ నాన్ ఎడినోమాటస్ పాలిపోసిస్ కోలే లేదా లించ్ సిండ్రోమ్ అంటారు. వీళ్ళలో కూడా కోలన్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఫ్యాప్ జీన్ ఉన్న వాళ్ళలో 100% ఆటోజోమల్ డామినెంట్ ప్యాటర్న్, వాళ్ళలో కూడా అబౌట్ 50% ఆఫ్ దేర్ పాపులేషన్ పిల్లలు క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఇట్లా ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. సో మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే గ్రీన్స్ ఎక్కువగా తీసుకుంటూ, ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకుంటూ, ఈ ఫాస్ట్ ఫుడ్స్, పిజ్జాలు, బర్గర్లు, ప్రాసెస్డ్ మీట్స్, రెడ్ మీట్ అన్నీ తక్కువగా తీసుకుంటూ, వెజిటేరియన్స్లో కోలన్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా చాలా తక్కువగా ఉంటాయి. సో ప్రిఫరబుల్లీ వెజిటేరియన్ ఫుడ్ తీసుకుంటూ, అలాగే వాటర్ ఎక్కువగా తీసుకునే వాళ్ళలో కోలన్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. సో వాటర్ ఎక్కువగా తీసుకుంటే మోషన్ కూడా ఫ్రీగా అయిపోతుంది, పీచు పదార్థం కూడా ఉంటుంది, కార్సినోజన్స్ ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వవు. సో వాటర్ ఎక్కువగా రోజుకి మినిమం 5 to 6 glasses వాటర్ తీసుకుంటూ ఇవన్నీ రెగ్యులర్గా పార్టిసిపేట్ చేస్తున్నట్టయితే కోలన్ క్యాన్సర్ బారిన పడకుండా ఉండటానికి మంచి అవకాశం ఉంటుంది. అంటే ఈ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి సార్? కోలన్ క్యాన్సర్ సిమ్టమ్స్ వేరీడ్గా ఉంటాయి. కోలన్ ఈజ్ ఎ లాంగ్ ఆర్గన్. లెఫ్ట్ కోలను, రైట్ కోలన్గా మనం బేసికల్గా డివైడ్ చేయొచ్చు. అలాగే లెఫ్ట్ కోలన్తో పాటు రెక్టమ్ అంటే కోలన్ యొక్క చివరి భాగము, ఇంకా చివరి భాగము యానల్ కెనాల్ అంటే మలద్వారము. ఈ రెక్టమ్, యానల్ కెనాల్, లెఫ్ట్ కోలన్ క్యాన్సర్స్ ఒక రకంగా ఉంటాయి. మోస్ట్లీ ఎలా ఉంటుంది, మోషన్లో బ్లడ్ పట్టడం, రెడ్ బ్లడ్ పట్టడం, అలాగే మోషన్లో బ్లడ్ మోషన్తో మిక్స్ అయి పట్టడం, బ్రౌన్ కలర్ మోషన్ రావటం, అండ్ ఫ్రీక్వెంట్గా మోషన్కి వెళ్ళటం అంటే లూజ్ మోషన్స్ అవటం, అంటే లూజ్గా ఉండక్కర్లేదు, చాలాసార్లు మోషన్కి వెళ్ళటం, అలాగే మోషన్లో బంక పట్టడం అంటే ఈ ట్యూమర్ నుంచి కారే ద్రవాలు బంకలాగా పడతాయి. చాలాసార్లు మోషన్స్ ఎక్కువ సార్లు అవుతాయని అనుకుంటారు, యాక్చువల్లీ మోషన్ ఉండదు, ఆ ట్యూమర్ నుంచి కారే ద్రవాలు మోషన్ లాగా మనకు అనిపిస్తూ ఉంటుంది. సో లూజ్ మోషన్స్ అవటం, అలాగే కాన్స్టిపేషన్ అంటే ట్యూమర్ పూర్తిగా బ్లాక్ చేసేస్తే కాన్స్టిపేషన్ రావచ్చు. నియర్ టోటల్ బ్లాకెడ్ ఉంటే ఒకసారి ఆల్టర్నేటింగ్ కాన్స్టిపేషన్, లూజ్ మోషన్స్ ఉండవచ్చు. ఇవన్నీ కూడా లెఫ్ట్ సైడెడ్ కోలన్ క్యాన్సర్ లక్షణాలు. అలాగే ఇంకొక వెరీ ఇంపార్టెంట్ లక్షణం ఏంటంటే ఫీలింగ్ ఆఫ్ ఇన్కంప్లీట్ ఎవాక్యుయేషన్. ఇప్పుడు మనకు ఫ్రీగా మోషన్ అయిపోయింది అనుకోండి, ఒక మంచి సాటిస్ఫాక్షన్ ఉంటుంది, ఎస్ పాస్ట్ మోషన్, చాలా హ్యాపీగా ఉంటుంది. అదే ఇన్కంప్లీట్ మోషన్ అయింది అనుకోండి, కొంచెం ఇంకా ఉన్నట్టే ఉన్నది మనలో ఫీలింగ్ ఉంటే యూ హ్యావ్ దట్ ఫీలింగ్ ఇన్ ద బ్రెయిన్. అది కూడా వెరీ ఇంపార్టెంట్ వార్నింగ్ సిగ్నల్ ఆఫ్ రెక్టల్ క్యాన్సర్. అంటే ఏంటంటే మోషన్ వెళ్ళిపోతుంది బయటికి, ఆ క్యాన్సర్ ట్యూమర్ని మన బ్రెయిన్ ఇంకా మోషన్ లాగానే పర్సీవ్ చేస్తుంది. సో ఫీలింగ్ ఆఫ్ ఇన్కంప్లీట్ ఎవాక్యుయేషన్, పూర్తిగా మోషన్ అయిన ఫీలింగ్ ఉండకపోవటం, రెగ్యులర్గా కనుక అదే ఉన్నట్టయితే డెఫినెట్లీ టెస్ట్ చేయించుకోవాలి. అది రెక్టల్ క్యాన్సర్ అర్లీ వార్నింగ్ సిగ్నల్ కావచ్చు. అలాగే థిక్నెస్ ఆఫ్ ద స్టూల్ క్యాలిబర్, ఇంత స్టూల్ థిక్గా ఇలా వస్తుంది, సన్నబడిపోతుంది అంటే రెక్టమ్ నేరో అవుతుంది, అంటే క్యాన్సర్ ఉండవచ్చు. సో ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ వార్నింగ్ సిగ్నల్ ఫర్ లెఫ్ట్ సైడెడ్ కోలన్ క్యాన్సర్స్. రైట్ సైడ్ కోలన్ క్యాన్సర్ మోస్ట్ ఆఫ్ ద ఆఫ్టన్ ఎసిమ్టమాటిక్, ఏమి సిమ్టమ్సే కలగజేయవు. చాలాసార్లు దే మేనిఫెస్ట్ విత్ ఎనీమియా అంటే రక్తం లేమి, రక్తం లేకపోవటం. అంటే అక్కడ ట్యూమర్ నుంచి బ్లడ్ కారుతూ ఉంటుంది, ఆ లిక్విడ్ మోషన్లో మిక్స్ అయిపోతుంది, మనకు బయటకు వచ్చేసరికి మనకు బ్లడ్ లాగా కూడా కనబడదు. సో అలాంటప్పుడు జస్ట్ ఏమి ఉండదు, రక్తహీనత, బ్లడ్ తగ్గిపోవటం, చాలాసార్లు బ్రెత్లెస్నెస్, ఆయాసం వస్తుంది. ఆయాసం వస్తే పెద్ద వయసులో వస్తే ఈ క్యాన్సర్స్ పురుషుల్లో ఫస్ట్ మనం వెళ్ళేది కార్డియాలజిస్ట్ని కలుస్తున్నాం, బ్రెత్లెస్ ఆయాసంగా ఉందని. అక్కడ వాళ్ళు యాంజియో కూడా చేసేస్తారు, ఆ వయసులో 2-3 బ్లాక్స్ కూడా ఉండొచ్చు, దానికి స్టెంటింగ్ కూడా చేసేస్తారు. ఆ తర్వాత ఇంకా రక్తహీనత ఉంటుంది, అప్పుడు కొలనోస్కోపీ చేస్తే కోలన్ క్యాన్సర్ డయాగ్నోస్ చేస్తాం. సో 50 ఏళ్ళు దాటినాక ఎవరికైనా రక్తహీనత కనుక ఉన్నట్టయితే ఖచ్చితంగా అప్పర్ జియోస్కోపీ, ఎందుకంటే కార్సినోమా సెమక్ ఇస్ ద కామనెస్ట్ క్యాన్సర్ ఇన్ సౌత్ ఇండియన్ మెన్. తర్వాత అప్పర్ జియోస్కోపీ నార్మల్గా ఉన్నట్టయితే కొలనోస్కోపీ కూడా చేసుకోవాలి. ఇది చాలా వెరీ ఇంపార్టెంట్ వార్నింగ్ సిగ్నల్ ఫర్ రైట్ సైడెడ్ కోలన్ క్యాన్సర్. రైట్ సైడెడ్ కోలన్ క్యాన్సర్స్ ఆర్ సైలెంట్ కిల్లర్స్.
లోపల పెరుగుతూ ఉంటాయి, లివర్కి లంగ్స్కి కూడా పాకిపోతాయి, ఏమి సిమ్టమ్స్ ఉండవు, చివరి స్టేజ్లో డయాగ్నోస్ చేస్తాం. నాకు ఏమి సిమ్టమ్స్ లేవు, ఎందుకు ఇలా అయింది డాక్టర్ గారు అని చాలామంది అడుగుతూ ఉంటారు. దే ఆర్ సైలెంట్ కిల్లర్స్. సో రక్తహీనత కనుక ఉన్నట్టయితే వెరీ ఇంపార్టెంట్ వార్నింగ్ సిగ్నల్ ఫర్ ఐదర్ గ్యాస్ట్రిక్ క్యాన్సర్ ఆర్ కోలన్ క్యాన్సర్. చాలా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది మనం. ఇవి కోలన్ క్యాన్సర్ లక్షణాలు. సో మోషన్లో బ్లడ్ పడిందంటే అశ్రద్ధ చేయకండి. చాలామంది అశ్రద్ధ చేస్తారు. వెరీ కామన్ వార్నింగ్ సిగ్నల్. పైల్స్ ఉన్నాయి, నాకు లాస్ట్ ఇయర్ పైల్స్ ఉన్నాయి, అప్పుడు ఇలానే బ్లడ్ పడింది, అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే మందులు ఇచ్చారు, ఇప్పుడు పైల్స్ కాకపోవచ్చు, ఇప్పుడు రెక్టల్ క్యాన్సర్ ఉండవచ్చు. సో మోషన్లో కనుక బ్లడ్ పెడితే ఎప్పుడు కూడా అశ్రద్ధ చేయకూడదు. వెంటనే మనం ఎగ్జామినేషన్ చేయించుకోవాలి. కొలనోస్కోపీ, సిగ్మాడోస్కోపీ అవసరమైతే చేయించుకోవాలి. ఈ సిమ్టమ్ని అశ్రద్ధ చేయకూడదు. పైల్స్ ఉన్నట్టయితే ఆ పైల్స్కి ట్రీట్మెంట్ తీసుకుని ఆ మోషన్లో బ్లడ్ ఆగిపోయిందో లేదో చూసుకోవాలి. చాలా ఇంపార్టెంట్ ఇది. చాలామంది ఇలానే అశ్రద్ధ చేసి 100కు 70 మంది ఈ పైల్స్ అనే అశ్రద్ధ చేస్తూ లేట్గా డాక్టర్ దగ్గరికి వస్తుంటారు. సరే, కొలన్ క్యాన్సర్ ని ముందుగానే గుర్తించడానికి ఏ స్క్రీనింగ్ టెస్ట్లు ఉంటాయంటే? స్క్రీనింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండి. మన ప్రజలందరికీ తెలుసుకోవాల్సింది, ముఖ్యంగా ఎట్ రిస్క్ ఉన్నవాళ్ళు, అంటే ఇందాక ఎట్ రిస్క్ ఫ్యాక్టర్స్ చెప్పాను కదా, ఒబేసిటీ అవన్నీ కూడాను, అలాగే ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్, వీళ్ళందరూ కూడా స్క్రీనింగ్ చేయించుకున్నట్టయితే క్యాన్సర్ని రావటాన్ని ముందుగా పసిగట్టవచ్చు. స్క్రీనింగ్ టెస్ట్లు మోస్ట్ ఇంపార్టెంట్ ఫీకల్ అక్కల్ట్ బ్లడ్ టెస్టింగ్, అంటే మన మోషన్లో మనకి కంటికి కనబడినటువంటి బ్లడ్ ఏమైనా ఉన్నదా తెలుసుకోవటానికి. దీనికి 2 ఇంపార్టెంట్ టెస్ట్లు ఉన్నాయి. ఒకటి గ్వాయిక్ బేస్ టెస్ట్. ఈ గ్వాయిక్ బేస్ టెస్ట్ ఏంటంటే మోషన్లో బ్లడ్ ఉందో లేదో తెలుసుకోవాలి. బట్ ఈ టెస్టులు చేయాలంటే ముందుగా కొన్ని రోజులు నాన్ వెజిటేరియన్ ఫుడ్ తీసుకోకూడదు, ఎందుకంటే వాటిలో కూడా బ్లడ్ ఉంటుంది కదా. నాన్ వెజిటేరియన్ ఫుడ్ తీసుకోకూడదు, ఐరన్ సప్లిమెంట్స్ తీసుకోకూడదు. 3 శాంపుల్స్ తీసుకొని టెస్ట్కి పంపించాలి. ఇది క్వైట్ కంబర్సమ్ ప్రొసీజర్ అనమాట. దీని తర్వాత ఇప్పుడు కొత్తగా ఫీకల్ ఇమ్యూనోకెమికల్ టెస్టింగ్ అందుబాటులోకి వచ్చింది. ఈ ఇమ్యూనోకెమికల్ టెస్టింగ్ అంటే ఇట్ లుక్స్ ఫర్ ద గ్లోబిన్, హిమోగ్లోబిన్ కదా మనకు మోస్ట్ ఇంపార్టెంట్. హిమోగ్లోబిన్ ఉందో లేదో తెలుసుకోవాలి మోషన్లో. సో హీమ్ కాంపోనెంట్ ఈజ్ ఐరన్, గ్లోబిన్ కాంపోనెంట్ చూసే టెస్ట్ని ఫీకల్ ఇమ్యూనోకెమికల్ టెస్టింగ్ అంటారు. వీటికి ఎటువంటి ప్రిపరేషన్ అవసరం లేదు, డైరెక్ట్గా వెళ్ళేసి స్టూల్ స్పెసిమెన్ ఇచ్చేస్తే మనకి అందులో గ్లోబిన్ కాంపోనెంట్ని పట్టుకుంటాం కాబట్టి అది ఉందో లేదో తెలుసుకోవచ్చు. ఇది కనుక ఉన్నట్టయితే మనం ఇమీడియట్గా ఫర్దర్ టెస్టులు చేసుకోవాలని ఇండికేషన్ అనమాట. సో ఈ అట్ రిస్క్ గ్రూప్స్ అందరూ కూడా ప్రిఫరబుల్లీ ఇయర్లీ ఒకసారి టెస్ట్ చేయించుకోవడం బెటర్. ఫీకల్ ఇమ్యూనోకెమికల్ టెస్టింగ్ ఇస్ ద బెస్ట్ టెస్ట్. తర్వాత ఈ మధ్య కొత్తగా స్టూల్ DNA టెస్ట్ కూడా అందుబాటులోకి వచ్చింది. అంటే ఈ పాలిప్స్ ఉన్న వాళ్ళలోనూ క్యాన్సర్ ఉన్న వాళ్ళలోనూ ఆ DNAని ఐడెంటిఫై టెస్టింగ్ అనమాట. ఇది ఎక్స్పెన్సివ్, యూఎస్లోనే $600 టెస్ట్, బట్ వెరీ రిలయబుల్ టెస్ట్, స్టూల్ DNA టెస్టింగ్. ఈ 3 కూడా వెరీ ఇంపార్టెంట్ టెస్ట్. సో ఫీకల్ అక్కల్ బ్లడ్ టెస్ట్, దట్ కుడ్ బి గ్వాయిక్ బేస్ టెస్ట్, ఫీకల్ ఇమ్యూనోకెమికల్ టెస్టింగ్, అలాగే స్టూల్ DNA టెస్టింగ్. వీటి ద్వారా ఈ క్యాన్సర్ రావడాన్ని ముందుగా పసిగట్టవచ్చు. ఎస్పెషల్లీ యాక్టర్స్ గ్రూప్స్ అందరూ కూడా ఈ టెస్టులు చేయించుకున్నట్టయితే, ముఖ్యంగా ఈ అల్సరేటివ్ కొలైటిస్, క్రాన్స్ డిసీజు, ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ ఉన్న వాళ్ళు లాంగ్ స్టాండింగ్గా 10 years కనుక ఉన్నట్టయితే వాళ్ళలో క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇండియాలో యాజ్ ఆఫ్ నౌ ఇండియాలో లాస్ట్ ఇయర్ more than 8 lakh న్యూ కోలన్ క్యాన్సర్స్ డయాగ్నోస్ చేయబడ్డాయి. అంటే మన 137 crore పాపులేషన్లో 8 to 10 lakh న్యూ కేసెస్ డయాగ్నోస్ చేయబడ్డాయి. రాపిడ్గా పెరిగిపోతుంది కోలన్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ ఇండియన్ మెన్లో, ఎస్పెషల్లీ అర్బన్ మెన్లో. ఇంకా 2వ ఇంపార్టెంట్ టెస్టింగ్ సిగ్మాయిడోస్కోపీ, కొలనోస్కోపీ. ఇది మనకి స్క్రీనింగ్గా ఉపయోగపడుతుంది. ఈ ఎట్ రిస్క్ గ్రూప్స్ ఎస్పెషల్లీ అల్సరేటివ్ కొలైటిస్ వీళ్ళు 5 to 10 years తర్వాత సంవత్సరానికి ఒకసారి తప్పనిసరిగా సిమ్టమ్స్ లేనప్పటికీ కొలనోస్కోపీ చేసుకోవటం, కొలనోస్కోపీ చేసిన తర్వాత లోపల ఏదైనా అల్సర్ ఉంటే దాన్ని బయాప్సీ చేయడం ద్వారా క్యాన్సర్ అవటాన్ని మనం ముందుగా పసిగట్టవచ్చు. అలాగే పాలిప్స్ ఉన్నవాళ్ళు, ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ పాలిప్ డిసీజ్ ఉన్నవాళ్ళు, లేదా పర్సనల్ హిస్టరీ ఆఫ్ పాలిప్స్ ఉన్నవాళ్ళు 3 to 5 years ఒకసారి ఈ కొలనోస్కోపీ చేయించుకోవటం ద్వారా ఈ పాలిప్స్ కొత్త ఏమైనా వచ్చాయా, పాత పాలిప్స్ను తీయకపోతే అవి ఏమైనా క్యాన్సర్గా మారావా, అవి తెలుసుకోవడానికి ఈ సిగ్మాడోస్కోపీ, కొలనోస్కోపీ మనకు ఉపయోగపడతాయి. రైట్. ఇది అంటే మనగా సెల్ఫ్గా ఎలా డయాగ్నోస్ చేయాలంటారు? అంటే ఈ సిమ్టమ్స్ మనం ఇంతకుముందు ఏదైతే క్యాన్సర్ లక్షణాలు మనం డిస్కస్ చేసామో ఆ లక్షణాలు ఉన్నవాళ్ళు అశ్రద్ధ చేయకుండా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవటం, దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ఈ కొలన్ క్యాన్సర్ రాకుండా ఉండడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అండ్ అలాగే దీన్ని ప్రివెన్షన్ ఎలా ఉంటుందంటారు?
కోలన్ క్యాన్సర్ రాకుండా చేయడానికి మోస్ట్ ఇంపార్టెంట్ మనం ఇందాక డిస్కస్ చేసాం, వెరీ ఇంపార్టెంట్ థింగ్స్. ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటబుల్స్, వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి, పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. గ్రీన్స్ ఇవి ఎక్కువగా తీసుకుంటూ, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తూ, లీన్ బాడీ మాస్ మెయింటైన్ చేస్తూ, అలాగే దురలవాట్లు ఆల్కహాల్కి ముఖ్యంగా స్మోకింగ్కి దూరంగా ఉంటూ, ప్రాసెస్డ్ మీటు, రెడ్ మీటు ఇవన్నిటిని పూర్తిగా అవాయిడ్ చేస్తున్నట్టయితే కోలన్ క్యాన్సర్ రాకుండా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే వాటర్ ఎక్కువగా తాగేవాళ్ళు, ప్లెయిన్ వాటర్ ఎక్కువగా తాగే వాళ్ళలో కూడా కోలన్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు బాగా తక్కువగా ఉంటాయి. వీటితో పాటు మనం రెగ్యులర్గా కరోనరీ ఆర్టరీ డిసీజ్ని ప్రివెంట్ చేయడానికి ఆస్పిరిన్ అనే డ్రగ్ వాడుతుంటాం, బ్లడ్ థిన్నర్. ఈ ఆస్పిరిన్ తీసుకోవడం వల్ల లాంగ్ టర్మ్ యూసేజ్ ఆఫ్ ఆస్పిరిన్ వల్ల కూడా కోలన్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు తగ్గిపోతాయి. అంటే రొటీన్గా కోలన్ క్యాన్సర్ వస్తుందేమోనని ఆస్పిరిన్ తీసుకోవడం కరెక్ట్ కాదు. బట్ ఈ ఎట్ రిస్క్ గ్రూప్స్ అందరూ కూడా, ఎట్లాగో ఒబీస్ ఇండివిజువల్స్, స్మోకర్స్, ఆల్కహాలిక్స్, అలాగే ఇన్ఫ్లమేటరీ బవల్ డిసీజెస్ ఉన్నవాళ్ళు అండర్ మెడికల్ సూపర్విజన్లో ఆస్పిరిన్ కనుక తీసుకున్నట్టయితే కోలన్ క్యాన్సర్ని రాకుండా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే కొన్ని రకాల బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, ముఖ్యంగా స్ట్రెప్టోకోకస్ గాలోలైటికస్ అంటారు. ఇది మన కోలన్లో కనుక ప్రివలెంట్గా ఉన్నట్టయితే, యాక్చువల్లీ ఎంటైర్ లార్జ్ ఇంటెస్టైన్లో ఉండేది బ్యాక్టీరియానే. ఈ బ్యాక్టీరియా కనుక ఉన్నట్టయితే వాళ్ళలో క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు లాట్ ఆఫ్ రీసెర్చ్ ఈస్ గోయింగ్ ఆన్. ఈ బ్యాక్టీరియా కనుక ఉన్నట్టయితే దాని యాంటీబాడీస్ని, ఇప్పుడు మన కరోనాకి అయితే ఎట్లా యాంటీబాడీస్ టెస్ట్ చేస్తున్నాము, దాని యాంటీబాడీస్ని టెస్ట్ చేసుకొని అది కనుక ఉన్నట్టయితే దానికి ట్రీట్మెంట్ తీసుకోవటం ద్వారా, అంటే స్ట్రెప్టోకోకస్ గాలోలైటికస్ బ్యాక్టీరియానికి తగ్గించడానికి ట్రీట్మెంట్ తీసుకోవటం ద్వారా కోలన్ క్యాన్సర్ని రాకుండా చేసుకోవచ్చు. సో ఈ ప్రివెంటివ్ మెజర్స్, వాటర్ తాగటము, ఆస్పిరిన్ గ్రూప్స్, మోస్ట్ ఇంపార్టెంట్ డైట్, ఇవి మనం ఫాలో అయినట్టయితే కోలన్ క్యాన్సర్ నుంచి ఖచ్చితంగా దూరంగా ఉండవచ్చు. దీని ట్రీట్మెంట్ ఎలా ఉంటుందంటారు? ట్రీట్మెంట్ 2 కాంపోనెంట్స్. ఫస్ట్ డయాగ్నోసిస్, స్టేజింగ్ అండ్ ట్రీట్మెంట్. డయాగ్నోసిస్ ఈజ్ వెరీ సింపుల్. కోలన్ క్యాన్సర్ అనుమానిత లక్షణాలు ఉన్నప్పుడు కొలనోస్కోపీ లేదా సిగ్మాయిడోస్కోపీ చేసుకోవటం ద్వారా క్యాన్సర్ ఎక్కడ ఉన్నది, ఏ రకంగా ఉంది, ఒకటే ఫోకస్ ఉన్నదా, మల్టిపుల్ ఫోకై ఉన్నాయా, మల్టిపుల్ ఫోకై కూడా ఉండొచ్చు. సింక్రోనస్ క్యాన్సర్స్, ఒకసారి లెఫ్ట్ కోలన్లో క్యాన్సర్, రైట్ కోలన్లో క్యాన్సర్ ఉంటుంది. అలాగే పాలిప్స్ ఏమైనా ఉన్నాయా అనేది సింపుల్ కొలనోస్కోపీ చేసుకోవడం ద్వారా మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంది. కొలనోస్కోపీ చేస్తున్నప్పుడే దాన్ని బయాప్సీ చేసినట్టయితే కరెక్ట్గా ఏ రకమైన క్యాన్సర్ కూడా తెలిసిపోతుంది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. దీని తర్వాత స్టేజింగ్, అంటే క్యాన్సర్ అంటేనే శరీరంలో ఇతర భాగాలకు పాకుతూ ఉంటుంది. లోకల్గా పక్కన ఉన్న ఆర్గన్స్కి పాకుతుంది, డిస్టెంట్గా శరీరంలో ఇతర భాగాలకి, లివర్కి, లంగ్స్కి కూడా పాకే అవకాశాలు ఉంటాయి. జనరల్గా లివర్కి పాకుతూ ఉంటాయి, పక్కన ఉన్న లింఫ్ నోడ్స్కి పాకుతూ ఉంటాయి. సో దీన్ని స్టేజింగ్ అంటారు. అంటే ఏ స్టేజ్లో ఉన్నది క్యాన్సర్ అని తెలుసుకోవడానికి సిటీ స్కానింగ్, కంప్యూటరైజ్డ్ యాక్సియల్ టోమోగ్రఫీ, లేదా ఈ మధ్యకాలంలో పెట్ సిటీ స్కాన్, పాజిట్రాన్ ఎమిషన్ టోమోగ్రఫీ. పెట్ సిటీ స్కాన్లో 2 కాంపోనెంట్స్ ఉంటాయి. సిటీ స్కాన్ ఉంటుంది, పెట్ కాంపోనెంట్ ఉంటుంది. సిటీ స్కాన్లో కనిపించే గడ్డలో యాక్టివిటీ, మెటబాలిక్ యాక్టివిటీ ఉన్నది లేనిది మనకి పెట్ స్కాన్లో తెలుస్తుంది. దీన్ని పెట్ సిటీ అంటారు. మెటబాలిక్ యాక్టివిటీ ఉంటే క్యాన్సర్ ఉన్నట్టు మోస్ట్ లైక్లీ. సో PET CT scan is a very useful tool to stage the cancer. Staging of the cancer is the most important. ఎందుకంటే ట్రీట్మెంట్ అంతా స్టేజింగ్ మీదే ఆధారపడి ఉంటుంది. లోవర్ పార్ట్ ఆఫ్ ద కోలన్ ఇంతకుముందు డిస్కస్ చేసాము. రెక్టమ్ అండ్ యానల్ కెనాల్లో MRI అండ్ ఎండోరెక్టల్ అల్ట్రాసౌండ్ కూడా చాలా యూస్ఫుల్గా ఉంటాయి. ఎందుకంటే కరెక్ట్గా రెక్టమ్ లేయర్స్ ఉంటాయి కదా. రెక్టమ్ అంటే ఒక ట్యూబ్, ఇన్నర్ లేయరు, అవుటర్ లేయరు. ఇన్నర్ లేయర్లోనే ఉందా ట్యూమరు, మజిల్ లేయర్లోకి వచ్చిందా, అవుటర్ లేయర్లోకి వచ్చిందా తెలుసుకోవడానికి ఎండోసోనోగ్రఫీ, ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్, అలాగే MRI స్కాన్ చేయడం ద్వారా కరెక్ట్గా యాక్యురేట్గా డిటర్మిన్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎస్పెషల్లీ లోవర్ రెక్టల్ క్యాన్సర్స్, యానల్ కెనాల్ క్యాన్సర్స్లో ఈ టెక్నాలజీ మనకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. MRI యాజ్ వెల్ యాజ్ ఎండోరెక్టల్ అల్ట్రాసౌండ్. సో ఈ టెస్ట్లు అన్నిటి చేయడం ద్వారా మనం ట్యూమర్ యొక్క స్టేజింగ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. స్టేజ్ని బట్టి మనకు ట్రీట్మెంట్ ఉంటుంది. అర్లీ స్టేజ్లో కనుక క్యాన్సర్ని డయాగ్నోస్ చేసినట్టయితే మనం సర్జరీ చేయడం ద్వారా పూర్తిగా క్యూర్ చేయవచ్చు. ఏ కోలన్ క్యాన్సర్ ఎక్కడైనా అర్లీ స్టేజ్లో డయాగ్నోస్ చేయడం ద్వారా క్యాన్సర్ వచ్చిన భాగము, ఆ తర్వాత అది ఎక్కడికైతే పాకటానికి అవకాశం ఉందో, లింఫ్ గ్లాండ్స్ అంటారు. ఎక్కడైనా అంతే, ఏ క్యాన్సర్లో అయినా అంతే. మోస్ట్లీ క్యాన్సర్ అఫెక్ట్ అయిన ఆర్గను, దానికి రీజనల్ లింఫాటిక్స్, వీటన్నిటిని రాటికల్గా తీసేయటం ద్వారా
మనం ఈ క్యాన్సర్ని క్యూర్ చేయవచ్చు. ఈ మధ్య కాలంలో ఈ సర్జరీస్ అన్నీ కూడా పెద్దగా కోత లేకుండా కీహోల్తో చేయటం జరుగుతుంది. కీహోల్తో చేయటం ద్వారా అడ్వాంటేజ్ ఏంటంటే మినిమల్లీ ఇన్వేసివ్, తక్కువ మార్బిడిటీ, వెరీ ఫాస్ట్ రికవరీ. అండ్ ఫాస్ట్ రికవరీ కన్నా కూడా మనము మామూలుగా నేకెడ్ ఐతో చూసిన దానికన్నా మినిమల్ ఇన్వేసివ్ పద్ధతిలో అంటే ల్యాప్రోస్కోపిక్ పద్ధతిలో మనం ఆపరేషన్ చేసినప్పుడు 10 to 16 times మ్యాగ్నిఫైడ్ ఇమేజ్ పెద్ద ఆపరేషన్ రూమ్లో పెద్ద స్క్రీన్ మీద చూస్తాం. అప్పుడు క్యాన్సర్ వచ్చిన భాగము, అది ఎక్కడికైతే పాకటానికి అవకాశం ఉన్నటువంటి లింఫ్ గ్లాండ్స్ మనకి చాలా స్పష్టంగా కనబడతాయి నేకెడ్ ఐతో చూసిన దానికన్నా ఇలా మ్యాగ్నిఫైడ్గా చూసినప్పుడు. ముఖ్యంగా రెక్టల్ క్యాన్సర్ సర్జరీలో, ఈ రెక్టల్ క్యాన్సర్ సర్జరీ రక్తం ముందే, రెక్టం పక్క నుంచే మెన్లో సెక్షువల్ ఆర్గన్స్కి వెళ్ళే నర్వ్స్ ఉంటాయి. ఈ రెక్టల్ క్యాన్సర్ సర్జరీ చేస్తున్నప్పుడు వాటిని కనుక డిస్టర్బ్ చేసినట్టయితే సెక్షువల్ ఫంక్షన్ దెబ్బతినవచ్చు. సో అలాగే యూరినరీ బ్లాడర్కి వెళ్ళే నర్వ్స్ కూడా పక్కనే ఉంటాయి. వాటిని డిస్టర్బ్ చేసినట్టయితే బ్లాడర్ ఎంప్టీయింగ్ మీద దాని ఎఫెక్ట్ పడవచ్చు. సో అలాంటప్పుడు ఈ మినిమల్లీ ఇన్వేజివ్ సర్జరీ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే 10 to 16 times మ్యాగ్నిఫైడ్ ఇమేజ్ చూసినప్పుడు ఆ సన్నటి నరాలు చక్కగా మనకు కనబడతాయి. వాటిని కేర్ఫుల్గా ప్రిజర్వ్ చేస్తూ ఈ క్యాన్సర్ సర్జరీ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. తద్వారా పోస్ట్ ఆపరేటివ్ సెక్షువల్ అబ్నార్మాలిటీస్ అలాగే బ్లాడర్ డిస్ఫంక్షన్ని అవాయిడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. లేట్ స్టేజెస్లో డయాగ్నోస్ చేసినప్పుడు, అంటే రెక్టల్ క్యాన్సర్ ముఖ్యంగా ఆ లేట్ స్టేజ్లో డయాగ్నోస్ చేసినప్పుడు ముందుగా రేడియేషను, కీమోథెరపీ ఇచ్చి వాటిని తగ్గించి ఆ తర్వాత ఆపరేషన్ చేయడం జరుగుతుంది. సో తద్వారా క్యాన్సర్ ఫ్రీ సర్వైవల్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో అందుకనే స్టేజింగ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ క్యాన్సర్ ట్రీట్మెంట్. సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మల్టీ డిసిప్లినరీ అప్రోచ్. క్యాన్సర్ ట్రీట్మెంట్ అనేది ఒక సింగిల్ సర్జన్ చేసేది కాదు, ఆంకాలజీ సర్జన్ చేసేది కాదు. సర్జికల్ ఆంకాలజిస్టు, మెడికల్ ఆంకాలజిస్టు, రేడియేషన్ ఆంకాలజిస్టు. ఎందుకంటే లోకల్లీ అడ్వాన్స్డ్ అయితే రేడియేషను, కీమోథెరపీ ఇచ్చి తగ్గించి తర్వాత సర్జరీ చేస్తాం. మెడికల్ ఆంకాలజిస్టు, రేడియేషన్ ఆంకాలజిస్టు, సర్జికల్ ఆంకాలజిస్టు, పెథాలజిస్ట్, ఏ రకమైన ట్యూమర్ యొక్క బిహేవియర్ ఎలా ఉండబోతోంది పెథాలజిస్ట్ డయాగ్నోస్ చేయాలి. అలాగే రేడియాలజిస్టు, ట్యూమర్ కరెక్ట్గా ఆ ఆర్గన్లోనే ఉందా, శరీరంలో ఇతర భాగాలకు పాకిందా, రెక్టల్ క్యాన్సర్ అయితే ప్రాస్టేట్కి దగ్గరగా ఏమైనా ఉందా, పెరీరెక్టల్ ఫ్యాన్ ఇన్ఫిల్ట్రేషన్ ఏమైనా ఉందా, ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి రేడియాలజిస్ట్ ఇస్తారు. తర్వాత న్యూక్లియర్ మెడిసిన్ స్పెషలిస్ట్. న్యూక్లియర్ మెడిసిన్ స్పెషలిస్ట్ ఎందుకు? ఈ పెట్ స్కానింగ్, పాజిట్రాన్ ఎమిషన్ టోమోగ్రఫీ స్కానింగ్, ఇది వీరందరి సహాయం కావాలి. మనం ఇట్స్ ఎ టీమ్ అప్రోచ్ అనమాట. ఈ టీమ్ అప్రోచ్ ద్వారానే మనము ఈ క్యాన్సర్స్ని మనం హ్యాండిల్ చేయడానికి వీలుంటుంది. ముఖ్యంగా రెక్టల్ క్యాన్సర్ సర్జరీలో ఈ మినిమల్లీ ఇన్వేసివ్ పద్ధతిలో చేసినప్పుడు పర్మనెంట్గా పేగును బయట పెట్టకుండా కూడా చేసే అవకాశాలు ఉంటాయి. చాలాసార్లు మిడిల్ థర్డ్, రెక్టల్ థర్డ్ ట్యూమర్స్లో ఓల్డెన్ డేస్లో ఓపెన్ సర్జరీ చేసినప్పుడు ఆ కింది పార్ట్ని మనం సరిగా, ఎస్పెషల్లీ మెన్లో పెల్విస్ చాలా నేరోగా ఉంటుంది, విమెన్లో పెల్విస్ వైడ్గా ఉంటుంది, సర్జరీ ఈజీగా ఉంటుంది. మగవాళ్ళలో ఈ ఆపరేషన్ చేసేటప్పుడు చాలా డిఫికల్ట్, ఎందుకంటే వాళ్ళందరికీ నేరో పెల్విస్ ఉంటుంది మగవాళ్ళకి. అక్కడ ఈ రెక్టల్ లోవర్ పార్ట్ ఆఫ్ ద రెక్టమ్ని అప్రోచ్ చేయడం చాలా కష్టం. మినిమల్లీ ఇన్వేజివ్ పద్ధతిలో చేసినప్పుడు చాలా స్పష్టంగా కనబడుతుంది. స్పింక్టర్ ప్రిజర్వింగ్ ఆపరేషను, చాలాసార్లు మనం ఎప్పుడైతే స్పింక్టర్ తీసేయాల్సి ఉంటుంది, పేగు పర్మనెంట్గా మోషన్ బయట నుంచి పెడతాము అనుకున్నప్పుడు కూడా ఈ మినిమల్లీ ఇన్వేజివ్ పద్ధతిలో చేసినప్పుడు మనం స్పింక్టర్ ప్రిజర్వింగ్ ఆప్షన్స్ మనకి ఎక్కువగా ఉంటాయి. అయితే టోటల్ ట్రీట్మెంట్ అవ్వడానికి ఎంత సమయం తీసుకుంటుంది అంటారు సార్? అంటే అగైన్ డిపెండింగ్ ఆన్ ద స్టేజ్. ఓకే, లేట్ స్టేజెస్లో కూడా క్యాన్సర్ని డయాగ్నోస్ చేస్తాం. ఇందాక అనుకున్న కోలన్ క్యాన్సర్, ఎస్పెషల్లీ రైట్ కోలన్ క్యాన్సర్ని చాలా లేట్ స్టేజెస్లో డయాగ్నోస్ చేస్తాం, లివర్కి పాకాక. వీళ్ళందరికీ కూడా మనము కీమోథెరపీ ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు కీమోథెరపీతో పాటు అనేక రకాలైన టార్గెటెడ్ థెరపీస్ అందుబాటులోకి వచ్చాయి. సో ఇంతకుముందు 4th stage కోలన్ క్యాన్సర్ పేషెంట్స్ 12 to 18 months సర్వైవల్ ఉన్నట్టయితే ఈ కోలన్ క్యాన్సర్, ఈ అడ్వాన్స్డ్ కోలన్ క్యాన్సర్ పేషెంట్స్కి కీమోథెరపీ రెజిమెంట్స్లో ఈ టార్గెటెడ్ థెరపీని ఇన్కార్పొరేట్ చేసినట్టయితే వాళ్ళ లైఫ్ 30 to 40 months అయ్యే అవకాశాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు ఇవన్నీ కూడా మనకి ఇండియాలో అందుబాటులో ఉన్నాయి. అలాగే ఇమ్యూనోథెరపీ కూడా అందుబాటులోకి వచ్చింది. ఇమ్యూనోథెరపీ అంటే మన ఓన్ న్యాచురల్ ఇమ్యూనిటీని పెంచడం. ఈ క్యాన్సర్ సెల్ ఎంత ఇంటెలిజెంట్ అంటే మన టీ సెల్స్ అంటాం, కిల్లర్ సెల్స్, ఈ కిల్లర్ సెల్స్ని బ్లాక్ చేస్తాయి అవి. తద్వారా మన ఇమ్యూనిటీ నుంచి
తప్పించుకుంటాయి. ఇప్పుడు ఇమ్యూనోథెరపీలో ఆ టీ సెల్స్ని ఈ క్యాన్సర్ సెల్స్ బ్లాక్ చేయకుండా కాపాడుకుంటాం ఆ ఇమ్యూనోథెరపీ ఏజెంట్స్ ఇవ్వటం ద్వారా. తద్వారా మన ఓన్ ఇమ్యూనిటీ క్యాన్సర్ని కిల్ చేస్తుంది. ఇప్పుడు ఇవన్నీ కూడా అందుబాటులోకి వచ్చాయి. జెనెటిక్ టెస్టింగ్ అందుబాటులోకి వచ్చింది. అసలు ఇది ఏ జెనెటిక్ మ్యూటేషన్ వల్ల ఈ క్యాన్సర్ వచ్చింది? మన బాడీలో 2200 ప్రోటాన్ కోడింగ్ జీన్స్ ఉన్నాయని సైంటిస్టులు ఆల్రెడీ ఆవిష్కరించేశారు. ఇందులో అబౌట్ 400 to 500 క్యాన్సర్ కారక జీన్స్ని ఐడెంటిఫై చేశారు. ఈ జెనెటిక్ మ్యుటేషన్ వల్లే ఈ క్యాన్సర్ వస్తుంది అని సైంటిస్టులు ఇప్పుడు ఐడెంటిఫై చేస్తున్నారు. దీన్నే ఫౌండేషన్ 1 మెడిసిన్ అంటారు. అసలు ట్యూమర్ మన బాడీలో జస్ట్ మన బ్లడ్ తీసుకొని, మనం క్యాన్సర్ సెల్స్ బ్లడ్లోనే ఉంటాయి, లిక్విడ్ బయాప్సీ అంటాం. బ్లడ్ తీసుకొని అందులో ఈ ట్యూమర్ ఫ్రీ డిఎన్ఏని మనం ఈ జెనెటిక్ టెస్టింగ్ చేయించుకోవడం ద్వారా ఏ జెనెటిక్ మ్యుటేషన్ వల్ల ఈ క్యాన్సర్ వచ్చిందో లేదో తెలుసుకునే అవకాశం ఏర్పడింది. అలాగే ఆ ట్యూమర్ ఫ్రీ సర్క్యులేటింగ్ ట్యూమర్ సెల్స్ని ఐడెంటిఫై చేయడం ద్వారా, అలాగే అది ఏ రకమైన క్యాన్సర్ కీమోథెరపీకి రెస్పాండ్ అవుతుందో తెలుసుకునే ఫెసిలిటీస్ కూడా ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. లేడీస్లో యూరిన్ ఇన్ఫెక్షన్ వస్తుంది, యూరిన్ కల్చర్ చేయించుకుంటారు, ఏ యాంటీబయాటిక్ లొంగుతుందో తెలుసుకుని ఆ యాంటీబయాటిక్ వాడేస్తుంటారు. అలాగే క్యాన్సర్ సెల్ని కూడా ల్యాబ్లో గ్రో చేసి, అంటే ఈచ్ ఇండివిజువల్ క్యాన్సర్ సెల్ని గ్రో చేసి ఏ రకమైన క్యాన్సర్ కీమోథెరపీ డ్రగ్, ఏ రకమైన టార్గెటెడ్ థెరపీ మాబ్స్ అంటాం, ఏ రకమైన ఇమ్యూనోథెరపీకి లొంగుతుందో కూడా తెలుసుకునే ఫెసిలిటీస్ ఇప్పుడు అందుబాటులోకి వస్తున్నాయి. తద్వారా లేట్ స్టేజ్ క్యాన్సర్ పేషెంట్స్లో కూడా సర్వైవల్ సిగ్నిఫికెంట్గా పొడిగించడానికి అవకాశం ఏర్పడుతుంది. రైట్, థ్యాంక్ యూ డాక్టర్. కొలన్ క్యాన్సర్ ఎందుకు వస్తుంది, అసలు వచ్చాక ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో తెలియజేసినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాటి హలో డాక్టర్.